అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు జ్యోతిష్య పండితులు చేబిఎం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడి మనకున్న సందేహాలన్నిటిని కూడా నివృత్తి చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మికపరమైన వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. శుభమస్తు. ఆనంద సిద్ధిరస్తు. అష్టైశ్వర్యవతి భవ. గురుగారు, ఇంకా ఆఖరిది ఆదివారం. మీరు ఈ రోజు గురించి ఎప్పుడెప్పుడు చెప్తారా అని చెప్పి ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆదివారం రోజు పుట్టిన వారి లక్షణాలు, గుణగణాలు ఏ విధంగా అసలు ఉంటాయి? అది కాదమ్మా, ఆదివారం సెలవు కదమ్మా. ఎట్లా పుడతారో నాకు అర్థం కాదు. ఆదివారం ఎట్లా పుడతారండి మీరు? సెలవు కదా, ఇంటర్నేషనల్ సెలవు ఇచ్చినప్పుడు ఆదివారం పుడతారా మీరు? సరే, అలాంటి జోకులు కూడా ఎక్కువ వస్తాయి కాబట్టి ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. అంటే ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళకి దాని ఏమంటే ఒక పాదరసం లాంటి చలనం ఎక్కువగా ఉంటుంది. రెండోది, అవతల వాళ్ళు ఏం చెప్పేదనే విషయాన్ని స్పష్టంగా వినాలని తప్పన ఎక్కువ ఉంటుంది. రాజకీయ నాయకులు కావాలని కోరిక, తొందరగా ఎదగాలని తప్పన కూడా ఉంటుంది. ఆ తొందరగా ఎదగాలని తప్పనలో వీళ్ళు మిస్టేక్స్ బాగా చేస్తుంటారు. సో దానివల్లనే వీళ్ళకి ఎదగడానికి అవకాశాలు వచ్చినా ఏదందుకోవాలో తెలియక తికమక పడేటువంటి లక్షణాలు వీళ్ళు ఎక్కువగా ఉంటాయి. బట్ ఒక మహారాజు లాంటి తత్వం. ఆకలి వేసినా సరే అడుగుతున్నారు వీళ్ళు. ఏదైనా సరే ఇంపాసిబుల్, నువ్వు ఆకలి నాకు ఎంత కాలుతున్నా సరే కడుపులో ఒక నేర చేయి దాచి నాకు ఇది కావాలని అడగరు వీళ్ళు. అటువంటి టాలెంట్ వీళ్ళు ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి సోదరుల మీద, సోదరిమణుల మీద ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. అసలు ఆడపిల్ల అంటే వీళ్ళకి విపరీతమైనటువంటి గౌరవం. ప్లస్ ఆ అక్క అంటే చెల్లెలన్నా సరే చాలా ఎమోషనల్ అటాచ్మెంట్ వీళ్ళకి. వాళ్ళ కోసం మీరు నిజంగానే సినిమాలు చూసినట్టుగా ఏదైనా కోషిస్తారంటే ఆ స్పాట్ వీళ్ళు కోషేసి చూపిస్తారు. అంత ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది. తల్లి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది, తల్లి మీద కోపం ఎక్కువ. ఫైటింగ్ ఇద్దరికే, తల్లి మీదనే ఫైటింగ్, తల్లి మీదనే కోపం. తల్లి లేకపోతే మాత్రం బతకలేము వీళ్ళు. అటువంటి ఎమోషన్ ఎక్కువగా ఉంటుంది. ప్రతిదానికి సొంతంగా నిర్ణయాలు తీసుకుంటారు. వెరీ ఇంపాక్ట్ నిర్ణయాలు తీసుకుంటారు. హైట్ బాగా ఉంటుంది. అంటే 5'4", 5'6", 5'8", 6 feet కూడా వీళ్ళు ఉంటారు. అంటే అన్ని రకాల వీళ్ళు ఉంటారు, బాగా ఉంటారు. వెరీ టాలెంటెడ్. ఎక్కువ భాషలు తప్పన ఉంటుంది అని సగంగా నేర్చుకుంటారు. మొత్తం నేర్చుకోరు వీళ్ళు. బట్ అన్నిటినీ అర్థం చేసుకోగలుగుతారు. బట్ ప్రజెంట్ చేయలేరు. ఈ లక్షణం ఎక్కువ ఉంటుంది. కానీ ఓడిపోయే మనస్తత్వం ఉండదు వీళ్ళకి. ఎక్కడైనా సరే గెలవగలను, పాజిటివ్ సెన్స్. ప్రతి విషయంలో పాజిటివ్. ఎక్కడైనా సరే నీళ్ళు లేని చోట నీళ్లు క్రియేట్ చేస్తారు వీళ్ళు. క్రియేటర్స్ కూడా బాగా ఉంటారు. సినిమా రంగంలో కానీ, ప్రకృతిని ప్రేమించే విషయంలో కానీ, లాంగ్ రైడ్కి వెళ్ళాలన్న కోరిక ఎక్కువ ఉండడం, ప్రేమతత్వం ఎక్కువ. వీళ్ళు కూడా 2-3 లవర్స్ ఉంటారు. అంటే ప్రేమ చేంజ్ అవుతుంటుంది. బికాజ్ మోసపోతారు వీళ్ళు. వీళ్ళు మోసపోయే లక్షణం ఎక్కువ ఉంటుంది కాబట్టి దే ఆర్ చేంజ్. అంటే ఎవరైనా మనం ఒక రాసి చెప్పుకున్నాం, సోమవారం వాళ్ళు చెప్పుకున్నాం మనం. అంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతారని చెప్పేసి ఆడపిల్లలు చెప్పుకున్నాం కదా. ఇక్కడ వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. అంటే వీళ్ళని మోసం చేసేసరికి ఇంకొకళ్ళు ఎమోషన్ వచ్చేసరికి వాళ్ళతో మళ్ళీ క్లోజ్గా ఉంటారు. అది ప్రేమ అనుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు వచ్చేసి మార్చి మళ్ళీ వాళ్ళు పక్కకి వెళ్ళిపోయేసరికి మళ్ళీ రైట్ ఓకే నా కర్మ ఇంతే అనుకుంటు తప్ప ద్వేషం ఉంటుంది. కానీ ఆ ద్వేషాన్ని ప్రకటించరు వీళ్ళు. చాలా ద్వేషం ఉంటుంది. టంగ్ పవర్ ఎక్కువ వీళ్ళకి. వీళ్ళతో అందుకే శాపనార్థాలు పడొద్దు. ఆడవాళ్ళైతే అసలు పడొద్దు. నాకు తెలిసి కొంతమందికి ఆదివారం పుట్టిన వాళ్ళకి నాలుక మీద మచ్చ ఉంటుంది గ్యారెంటీగా. ఆ రకం కూడా ఎక్కువ ఉంటుంది. అంటే కొంతమంది అంటారు కదా, పళ్ళలో విషయం ఉంటుంది అంటారు చూసారా. అటువంటివి వీళ్ళకి కూడా వీళ్ళతో మాట పడద్దు. అసలు మనం ఏది కూడా చాలా జాగ్రత్తగా మాట ప్రయత్నం చేయాలి. సో లైక్ శివాజీ గారు ఆదివారమే పుట్టారు ఆయన. సో అటువంటిది మేము తప్పకుండా వీళ్ళకి ఒక మంచి నాయకత్వ లక్షణాలు, అడ్మినిస్ట్రేషన్, మంచి వ్యవస్థలో ఉండడం, వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం, మంచి మాటకారితనం, డిఫరెంట్ వ్యాపారాల్లో వీళ్ళకి ప్రదర్శన బాగా ఉండడం, వ్యవసాయం మీద అనురక్తి ఎక్కువగా ఉండడం. సో తల్లి మంచి ఎమోషనల్ అటాచ్మెంట్ ఉండడం, తండ్రి ఎంత గౌరవం ఉంటుంది. తండ్రి ఎంత చాలా మంచి గౌరవం ఉంటుంది. ఎమోషనల్ అటాచ్మెంట్ తల్లితోనే ఉంటుంది. తండ్రితో గౌరవం వరకే. అయితే వీళ్ళకి మైనస్ ఏంటంటే తండ్రిని ప్రేమించరు వీళ్ళు. తండ్రి గౌరవిస్తారు అంతే. అంటే ప్రేమించే తత్వం తక్కువ. అదే అమ్మనైతే మాత్రం బ్రహ్మాండంగా తలకెత్తుకునేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అమ్మ గురించి చాలా వీళ్ళు కష్టపడేటువంటి మనసు ఎక్కువగా ఉంటుంది. సోదరులతో అటాచ్మెంట్ బాగా ఉండి ఎవరిని కూడా వదిలిపెట్టుకోరు. తొందరగా బంధాన్ని కట్ చేసుకునే టాలెంట్ ఉండదు. ఒకసారి కలిస్తే అట్లా కంటిన్యూగా ఉంటారు వీళ్ళు. ఒక తండ్రితో మాత్రమే ఎందుకు కొంత డిస్టెన్స్, అది భయమో లేకపోతే ఎక్కువ రెస్పెక్ట్ ఉంది కానీ ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు వీళ్ళు. అదొకటి చేసుకోవచ్చు. వీళ్ళకి ఇంజనీర్స్ అవుతారు వీళ్ళు. ఎక్కువగా ఇంజనీర్స్ అవ్వడం, భూ వ్యాపారాలు అవ్వడం, అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వీళ్ళు ఎక్కువగా ఉండడం. తర్వాత క్రియేటివిటీ, సినిమా డైరెక్షన్కి వెళ్తే డైరెక్షన్లోకి వెళ్తారు వీళ్ళు. సినిమా విషయంలో డైరెక్షన్గా అయ్యే అవకాశం ఉంటుంది. రెండోది ఆర్ట్ డిపార్ట్మెంట్, వీళ్ళకి కూడా ఆర్ట్ డిపార్ట్మెంట్ బలంగా ఉంటుంది. అలాగే సన్ రైజ్ బాగా ఇష్టపడతారు. సో సన్ రైజ్ బాగా ఇష్టపడతారు. సో వీళ్ళకి కూడా అంతే. బద్ధకం కూడా ఒకసారి బద్ధకం ఉంటుంది, కానీ మ్యాక్సిమం బద్ధకం ఉండదు. బద్ధకం పడితే ఆ పనిని వదిలేస్తారు. ఇక వాళ్ళు పని వదిలేశారంటే ఇక వీడికి బద్ధకం ఉంది, ఈ అమ్మాయికి బద్ధకం ఉంది కాబట్టి వదిలేసింది. చదువు విషయంలో వీళ్ళకి మైనస్ అదే. అంటే పూర్తిగా అటెంప్ట్ చేయకపోవడం, పూర్తిగా చేయకపోవడం వల్ల సగం రాసి అదే వస్తుందిలే అనుకుంటారు. దానివల్ల వీళ్ళకి పర్సెంటేజ్ 60-70% ఉంది. కొంతమంది మధ్యలోనే డిస్క్వాలిఫై అయిపోవడం, అయితే డిస్కంటిన్యూ అవ్వడం కూడా వీళ్ళకి ఎక్కువ. ఎందుకంటే రవి గ్రహానికి ఈ పంచమ స్థానం కొద్దిగా అనుకూలంగా ఉండదు ఈ ఆదివారం పుట్టిన వాళ్ళకి. దానివల్ల కొంత వీళ్ళకి చదువు మీద అనురక్తి ఏర్పడే అవకాశం, చదువుకున్న ఏమొస్తాయి అనుకోవడం,
కొంత 25 ఏళ్ళు 26 ఏళ్ళు దాటిన తర్వాత అయ్యో నేను చదువుకుంటే బాగుండేదే అన్నటువంటి భావన వీళ్ళకి ఎక్కువ ఉంటుంది. అప్పుడు కొంతమంది చదువుకునే ప్రయత్నం చేస్తూ వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్యావేత్తలుగా మారే అవకాశాలు, అలాగే ఇందాక లెక్చరర్స్ లాంటి వాళ్ళు, ప్రొఫెసర్స్ కూడా వీళ్ళు ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు మనం. చర్మం కూడా వీళ్ళకి మంచి పొందికైన శరీరం, మంచి అందమైనటువంటి శరీరంగా ఉండే అవకాశాలు, అంటే చామన ఛాయలో ఉండే అవకాశం ఉన్నా బట్ అందమైనటువంటి శరీరాన్ని పొందుకునే అవకాశం, మంచి మాటకారితనం, ఏదైనా సరే మంచి మాటకారితనంగా ముందుకు తీసుకెళ్ళగా, అంటే ఏ పనైనా ముందుకు తీసుకెళ్తారు వీళ్ళని చెప్పవచ్చు. ధైర్యవంతులు, స్థైర్యవంతులు. తర్వాత వీళ్ళకి ఉండేటువంటి ఇంకో టాలెంట్ ఏంటంటే సమస్యను ఈజీగా పరిష్కరిస్తారు. ఎంతటి సమస్య అయినా సరే పరిష్కరించగలిగే నేర్పరితనం కూడా వీళ్ళు బాగా ఉంటుంది. డబ్బు సంపాదించేటువంటి తత్వం కూడా బాగా ఉంటుంది. కానీ ఆ డబ్బుని స్వార్థపూరితంగా ఉంచుకోరు. నాకేమో సరే రైట్ కావాలి, వీళ్ళకి హై కావాలి, డెవలప్మెంట్ కావాలి, కానీ ప్రతిదానికి స్వార్థపూరితంగా ఉండరు. ఇది బుధవారం పుట్టినలాగా స్వార్థం నాకు, నా పెళ్ళాం, అందరూ వీళ్ళకి అందరికి కావాలనేటువంటి తత్వం ఉంటుంది. ఖర్చు పెడతారు, మంచిగా అందరిలో కూడా ఖర్చు పెడతారు. చురుకైన స్వభావం, ముందుంటారు. దేనికైనా సరే నేను ఉన్నానంటే ముందుగా ఉండేటువంటి లక్షణాలు కూడా వీళ్ళకి ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు మనం. ఓకే. లీడర్‌షిప్ స్కిల్స్ గురుగారు అంటే రాజకీయాల్లో వీళ్ళు రాణించగలరా? అద్భుతంగా వీళ్ళు కింగులు వీళ్ళే అవుతారు. తప్పకుండా రాజకీయ రంగంలో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా, కార్పొరేటర్లుగా వీళ్ళు తప్పకుండా. ఇక్కడ చెప్పాలంటే మీకు రేపు వచ్చేటువంటి హైదరాబాద్ కార్పొరేట్ ఎన్నికల్లో కనుక ఆదివారం పుట్టిన వాళ్ళు ఎక్కువ మంది మీరు పోటీ చేయండి, మ్యాక్సిమం వాళ్ళు గెలుస్తారు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతారు. మంగళవారం, ఆదివారం, మంగళవారం, శుక్రవారం, ఈ 3 వాళ్ళ పుట్టిన వాళ్ళు మాత్రం పొలిటికల్గా రీసెర్చ్ చేయండి, తప్పకుండా గెలుస్తారు. వీళ్ళకి వీళ్ళకి బలం బాగా ఉంది ఇప్పుడు ఈ 3 వారాల వరకు. అందులో ఆదివారం పుట్టిన వాళ్ళకి తప్పకుండా రాజకీయ లక్షణాలు బలంగా ఉంటాయి. వాళ్ళ తత్వమే రాజకీయ లక్షణం, అంటే అన్నిటిలో ఉంటారు వీళ్ళు, అన్ని డిపార్ట్మెంట్ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో కాబట్టి వీళ్ళకి రాజకీయ రంగంలో మంచి పేరు ప్రతిష్టలు, సేవ చేసే తత్వం, ఇవన్నీ కూడా అనుకూలంగా చెప్పొచ్చు మనం. సినిమా ఫీల్డ్ గురుగారు చెప్పాక డైరెక్షన్లోకి వెళ్తారు వీళ్ళు. డైరెక్షన్లోకి వెళ్ళడం, ఆర్ట్ డిపార్ట్మెంట్లో వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటాయి. కాస్ట్యూమ్ డిజైన్ కూడా బాగా పనికి వస్తారు. కాస్ట్యూమ్ డిజైన్గా చాలా బాగా పనికి వస్తారు, అనుకూలంగా ఉంటుంది. అయితే ఇక్కడ కొంతమందికి అంటే ఎక్కువగా అంటే హీరోయిన్లకి ఎక్కువగా ట్రాన్స్జెండర్సే ఉంటారు. మీరు ఇది వాళ్ళకి మేకప్ వాళ్ళగా, ఎందుకంటే వాళ్ళు మొగోళ్ళని పెట్టుకోవట్లేదు, ఎందుకంటే అనవసరంగా తలనొప్పులు అవుతాయని చెప్పి ట్రాన్స్జెండర్సే ఉంటున్నారు. ఇప్పుడు సమాంతకు కానివ్వండి, కొంతమందికి వాళ్ళకి ట్రాన్స్జెండర్సే ఉన్నారు. సో మీకు ఐడియా ఉంది అసలు ఆ విషయం? కొంచెం ఐడియా లేదు. ఇప్పుడు ఆ హీరోయిన్లు అందరూ కూడా ట్రాన్స్జెండర్స్నే పెట్టుకున్నారు, ఎందుకంటే వాళ్ళతో మనకి ఏం ప్రాబ్లం ఉండదు, ఆడవాళ్ళు కాబట్టి వాళ్ళని పెట్టుకున్నారు. వాళ్ళు ఆదివారం పుట్టింటారు, వాళ్ళకి మేకప్ వేయడం వాళ్ళ ఆదివారం, అంటే ట్రాన్స్జెండర్స్ ఆదివారం పుట్టినారు కూడా, ట్రాన్స్జెండర్స్ ఆదివారం పుట్టి ఉంటారు. ఆదివారం పుట్టిన వాళ్ళు ట్రాన్స్జెండర్ కాదు, ట్రాన్స్జెండర్స్ ఆదివారం పుట్టి ఉంటారని చెప్తున్నారు. అది గుర్తు, ఎందుకంటే క్లారిటీ ఇవ్వకపోతే మన వాళ్ళు కామెంట్ చేస్తారు. సో కాబట్టి అలాంటి వ్యక్తిత్వం, అంటే వాళ్ళు కూడా హై లెవెల్లో ఉంటారు, కింది స్థాయిలో ఉంటారు. అది రోడ్డు మీకు వచ్చేసి బాయ్యా నాకు డబ్బులు అని అడిగేటోళ్ళు ఉండరు. అక్కడ ఖచ్చితంగా వాళ్ళు కష్టపడే మనస్తత్వం ఉంటుంది. ఏది మనం అడుక్కు తినొద్దన్నటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళకి ఉంటుంది, టాలెంట్ ఉంటుంది. వెరీ గుడ్. వాళ్ళు అందమైనటువంటి బ్యూటిఫుల్ ఉంటారు వాళ్ళు. నిజంగా చెప్పాలంటే కొంతమంది జాయింట్ చాలా అందంగా ఉంటారు. సో కాబట్టి ఆ లక్షణం వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కూడా ఈ రకమైనటువంటి వ్యక్తిత్వం, అంటే వాళ్ళకి సొంత వ్యక్తిత్వము, ఒక కాన్ఫిడెన్స్, ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. అందుకే అదే అన్న కదా, ఆకలి చేస్తారు అడుక్కుతారు వాళ్ళు, సంపాదించి తింటారు వాళ్ళు. దట్ ఈస్ డిఫరెంట్ మెంటాలిటీ ఎక్కువ ఉంటుంది, ధైర్యం ఉంటుంది, ప్రతిభ ఉంటుంది. నిస్సత్వం ఒక్కోసారి ఇంతే నా జీవితం, నిరాశ, ఒక్కోసారి శని మీద పడతాడు వాళ్ళకి, నిరాశ, నిస్పృహ, ఎక్కడో ఉండాల్సి ఇక్కడే ఉన్నాను, మా అమ్మ 10 ఎకరాలు కొంటే బాగుండు, నాకు మంచి టాలెంట్ వచ్చేది, నాకు టాలెంట్ ఉంది, నేను ప్రూవ్ చేసుకునేటోడిని, నేను ప్రూవ్ చేసుకునేదాన్ని అనుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అంటే అత్యుత్సాహం కూడా ఎక్కువ ఉంటుంది వీళ్ళకి. కాబట్టి ఓవర్ ఐ థింక్ చేయకపోయినా అప్పుడప్పుడు వీళ్ళకి ఆ మానసికమైనటువంటి ఉద్వేగాన్ని లోన్ అవుతుంటారని చెప్పవచ్చు. మ్యారేజ్ విషయంలో వీళ్ళకి ఎలా ఉంటుంది? చెప్పే కదా, ప్రేమ మారుతూ ఉంటుంది వీళ్ళకి. ఎవ్రీ ఇంటర్మీడియట్లో ఒక ప్రేమ, డిగ్రీలో ఒక ప్రేమ, ఆఫీస్లో ఒక ప్రేమ, ఇట్లా ప్రేమలు మారుతూనే ఉంటాయి. బట్ వైవాహిక జీవనం బాగుంటుంది. ఎందుకు? వీళ్ళని నమ్ముకోవచ్చు మనం, వీళ్ళని పూర్తిగా నమ్మవచ్చు. ఎంత ప్రేమ వ్యవహారం ఉన్నా, గతం ఎంత చెడు ఉన్నా, వర్తమానంలో భవిష్యత్తులో సూపర్గా ఉంటారు. అంటే వెరీ బ్యూటిఫుల్ వైట్ పేపర్స్. అదే సార్, మళ్ళీ వర్తమానం బాగాలేదు, అదే గతం బాగాలేదు, గతం వదిలేసేయండి, వర్తమానం భవిష్యత్తుకి బ్యూటిఫుల్ వైట్ పేపర్స్. గతం చూసుకుంటే చిరిగిపోయిన న్యూస్ పేపర్స్. దట్ ఈస్ డిఫరెంట్. ఐ థింక్ యూ అండర్స్టాండ్ అందరూ అనుకుంటాను నేను. ఎందుకంటే గతం అంతా కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే ఏదైనా ప్రేమ తప్పేగా, నువ్వు విర్జిన్ కాకపోతే మరి వచ్చే భార్య గురించి, వచ్చే భర్త గురించి తప్పుగా మాట్లాడితే కరెక్ట్ కాదుగా. కానీ గతంలో వీళ్ళు చెడ్డవాళ్ళే, కానీ వర్తమానంలో భార్యను, భర్తను ఒకరిని ప్రేమించినంతగా ఇంకొకరు ప్రేమించుకోరు. అటువంటి అనుబంధం బాగా ఉంటుంది. కుటుంబానికి విలువలు ఇవ్వడం, అదే అన్న కదా, విలువలు బాగా ఇస్తారు. సోదరి అంటే విలువ బాగుంటుంది. మోసపోయి ఉంటారు, అంటే వాళ్ళ అట్రాక్షన్ గురవుతారు వీళ్ళు. అంటే రేపే కదా ఆడవాళ్ళు అట్రాక్ట్ చేస్తారు వీళ్ళని. సో వాళ్ళు వస్తారు కాబట్టి ఇబ్బంది లేదు. కనుక మనం వాళ్ళతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. అతి ప్రేమలు మంచివి కావన్న విషయాన్ని గమనించుకుంటే చాలు. వీళ్ళు ఎమోషన్స్ ఎక్కువ, వీళ్ళకి చాలా ఎమోషనల్గా ఉంటారు, కానీ కనబడరు. చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా ఉంటారు. నడక బాగుంటుంది వీళ్ళది. వీళ్ళ నడకనే
సూపర్గా ఉంటుంది. మగవాళ్ళ నడక అంత గంభీరంగా ఉంటుంది, ఆడపిల్ల నడక అంత గంభీరంగా ఉంటుంది. సూపర్ అసలు వీళ్ళ నడకలనే చెప్పేయచ్చు, వీళ్ళు సండే బుట్ట అని చెప్పేయచ్చు. కొన్ని రాసులు కూడా చెప్పేయచ్చు, ఈ నడక నడుస్తుందంటే వీళ్ళది ఈ రాసి ఉంటుంది అనేది. సో మా ఇద్దరు అమ్మాయిలు వెరీ ప్రాంట్గా ఉంటారు. అసలు వాళ్ళ నడకను బట్టి చెప్పేస్తారు, ఏంటో మొగరాయిలా అని ఉంటుంది. మళ్ళీ అది తయారైతే అంటే అఫ్కోర్స్ నాకు నేను చెప్పుకోవడం అంటే మా ముగ్గురు అమ్మాయిలు అంటే మా తమ్ముడు కూతురు, ఇంకో తమ్ముడు, నా కూతురు, ముగ్గురు చీర కడితే అసలు హీరోయిన్ దేని పనికిరారు, అంత బాగా చీర కట్టుకుంటారు. అందులో టాప్ అంటే నా కూతురు, అంటే సన్న మలితీలా ఉంటుంది నా కూతురు. చీర కడితే అసలు ఆ అందం చీరకే వచ్చేస్తుంది. రెండోది చీర కట్టుకుని ఉంటుంది. మళ్ళీ ముగ్గురు మోడర్న్ డ్రెస్ వేసుకుంటారు, ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు, ముగ్గురు టాప్లో ఉంటారు. అంటే ఆ లక్షణాలు ఉంటుంది, దాని ఇద్దరు ఆధారం పుట్టారు. సో ఈ లక్షణాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను చెప్పగలుగుతాను. అంటే ఆ శరీరానికి సరిపోయేటువంటి నేచర్ వాళ్ళకు ఉంటుంది, అంటే డ్రెస్ కూడా అది యాప్ట్ అయిపోతుంది. అలాంటి లక్షణాలు కూడా ఎక్కువ ఉండే అవకాశాలు బలంగా ఉంటాయి. గురుగారు, సండే రోజు పుట్టిన వాళ్ళు మెయిన్గా ఆడపిల్లలు అయితే అందులో వాళ్ళకు ఉండే స్పెషల్ లక్షణాలు ఏంటి? చెప్పే కదా, అందానికి ప్రతిరూపకం చెప్పొచ్చు వాళ్ళని. అందానికి ప్రతిరూపకంగా వాళ్ళు అంటే అందం వాళ్ళని ఎక్కిరిస్తుంది, అలా చెప్పవచ్చు. అంత అందంగా ఉంటారు. చామంచాయల పుట్టినా, నలుపు ఉన్నా, తెలుపు ఉన్నా, ఎరుపు ఉంటారు వాళ్ళు. ఎరుపు నలుపు ఉంటారు, రెండు ఉంటారు వాళ్ళు. అది చెప్పే కదా, 5'4" to 5'8", 6 వరకు హైట్ అలాగే ఉంటుంది. 1, 2, 3, 4 లెవెల్స్. వాళ్ళ కలర్లో కూడా ఎరుపు, పసుపు, నలుపు రంగు కూడా ఉంటారు వాళ్ళు. ఏదైనా సరే వాళ్ళకి ఆ టాలెంట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అందం ఏడుస్తారు వాళ్ళని చూసి. అది నిజంగా నాకు అది బాగా నచ్చుతుంది. అంటే వాళ్ళు అది కనిపెట్టాను నేను, బాగా ఉంటాయి. జ్యోతి చాలా మంది వస్తారు కదమ్మా, ఇప్పుడు మీలాంటి వాళ్ళు జాతకాలకు వస్తారు. చూడంగానే ఆదివారం పుట్టారా, ఈ లక్షణాలు చూసుకున్నాను కదా, ఆ అనుభవంతో చెప్తున్నాను నేను, తప్ప ఇంకోటి కాదు. కాబట్టి నా పిల్లలు కూడా ఏంటంటే, నాకు 4 తమ్ముళ్ళు, నాకు డిఫరెంట్ పిల్లలు కాబట్టి అందరినీ నేను అంచనా వేసుకుంటున్నాను, గుర్తు తెచ్చుకుంటున్నాను, ఎవరెప్పుడు పుట్టారని చెప్పేసి. ఇక్కడ మా అమ్మాయి ఏం ఆధారం పుట్టలే, కానీ ఎందుకు అమ్మాయికి ఉందంటే, అమ్మాయికి సింహరాశి లక్షణాలు ఎక్కువ ఉన్నాయి మా అమ్మాయికి. అసలు బ్యూటిఫుల్, అసలు ఆ స్ట్రక్చర్ మా అమ్మాయికి సూపర్ ఉంటుంది. చీర కడితే మా అమ్మాయికి అందం ఎక్కిరిస్తుంది మా అమ్మాయిని, అంత అందంగా ఉంటుంది. టచ్ కూడా అనొద్దు కానీ, అంటే గొప్పగా చెప్పుకోవట్లేదు, టు బి ఫ్రాంక్ చెప్తున్నాను నేను. అంటే నా దగ్గర ఫోటోలు ఇప్పుడు కూడా ఉన్నాయి, నేను చూపించగలుగుతాను. అంత ముగ్గురు పిల్లలు మోడర్న్ డ్రెస్లో కూడా ఉంటారు, అంత బాగా ఉంటారు వాళ్ళు. దాంట్లో ఆ 2 తమ్ముళ్ళ పిల్లలు ఆదివారం పుట్టారు, సన్నగా ఉంటుంది. అది నిజంగా 100% ఆదివారం పుట్టిన నేను నమ్ముతాను దాన్ని. పెద్ద 4వ తమ్ముడు కూతురు సన్నగా ఉంటుంది, అది అంత పొడుగు ఉంటుంది. మళ్ళీ హైట్ 6 feet హైట్, 5'9" మా ఇంట్లో. సో మా అమ్మాయి 5'6", మా అమ్మాయి కూడా హైట్ అందరికంటే ఎక్కువ. మా అమ్మాయి కంటే ఒక అమ్మాయి హైట్ అది. సో అలా హైట్ కూడా ఎక్కువగా ఉన్నారు. అది ఆధారం పుట్టింది దానికి. అది ఇంకోటి ఏంటంటే, మేము చిన్నప్పుడు పెళ్లి చేసాం, అది ఇప్పుడు ఈ మధ్య కాపురానికి వెళ్తుంది. 18 ఉన్నాయి, ఇప్పుడు కాపురానికి వెళ్తుంది. 19 అనుకుంటుంది. అలా మేము ధర్మ వివాహం చేసాం మేము. నాకేం భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 19 ఏళ్ళు వచ్చాయి, భర్త కాపురానికి వెళ్తుంది. ఇప్పుడు భయం ఉంది నాకు. హ్యాపీగా నిన్ననే అనుకుంటా అత్తగారింటికి వెళ్ళింది. అలా అనమాట. అబ్బాయిలో ఏమైనా స్పెషల్ క్వాలిటీస్ ఉంటాయి గురుగారు అమ్మాయిలో ఉన్నట్టుగా? అంటే ఒకటి చెప్పే కదా, వాళ్ళు అబ్బాయిలు ఎక్కువ ఎమోషన్, అమ్మాయిల కంటే ఎమోషన్ అనేది అబ్బాయిలు. ఇందాక చెప్పుకున్నట్టుగా తల్లి మీద, సోదరుల మీద, సోదరి మనులతో ఎక్కడైనా సరే అబ్బాయిల ఎమోషన్ ఎక్కువ. ఇక్కడ చెప్పాల్సిన అబ్బాయిల గురించి చెప్పాను. అందం ఒకటే అమ్మాయిల గురించి, మిగతాదంతా కూడా అబ్బాయిల గురించి చెప్పాను నేను. అబ్బాయిలే కష్టపడే మనస్తత్వం, ప్యూరిఫై ఉంటారు, అంటే ప్యూరిటీ, ఆర్ఓ వాటర్ లాంటి వాళ్ళు వీళ్ళు. అంత ప్యూరిటీ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది చెప్పవచ్చు. గురుగారు, వీళ్ళలో ఉన్న నెగిటివ్స్ ఏంటి? జాగ్రత్త పడాలి వీళ్ళు ఆదివారం పుట్టిన వాళ్ళు ఖచ్చితంగా. ఒకటే వేగం తగ్గించుకోవడం, మగవాళ్ళలో వేగం తగ్గించుకోవాలి, అనవసర ఆవేశం తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. ఇతరులకు ఎక్కువగా మనం ఎక్స్ట్రీమ్ వాల్యూస్ ఇచ్చే ప్రయత్నం చేయకూడదు, తగ్గించాలి. మనం అంత అవసరం లేదు, ఇప్పుడున్న జనరేషన్కి అంత అవసరం లేదు. ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి మనం హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే గాలిపోయే కంపెనీ మనం అతికించుకున్నట్టు ఉంటుంది కాబట్టి తగ్గించుకోవడం. ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండడం. ఓవర్ ఎక్స్పెక్టేషన్, నేను ఇంతే ఉన్నా, నాకు ఇక్కడే ఉంది ఆ నిరుత్సాహం అప్పుడప్పుడు వస్తే వీళ్ళకి రాకుండా చూసుకోవాలి. ఆడపిల్లల్లో అహంకారతత్వం, ఈగో ఉంటుంది, ఇద్దరికి ఈగో, ఆ ఈగోలు తగ్గించుకోవాలి అంతే. ఆదివారం ఉన్న వాళ్ళకి ఇంకేం అక్కర్లేదు. గురుగారు, వీళ్ళు ఏ దేవత ఆరాధన చేస్తే తప్పకుండా ఇక్కడ ఒకటే సింపుల్, విష్ణుమూర్తి ఆరాధన వీళ్ళకి శ్రేష్టం, లేదా దుర్గమ్మవారు. ఈ ఇద్దరిని పూజిస్తే అద్భుతం, వీళ్ళ జీవితంలో మంచి మార్పులు వచ్చే అవకాశాలు బలంగా ఉంటాయని చెప్పవచ్చు. ఖచ్చితంగా గురుగారు, చాలా వివరంగా తెలియజేశారు. శుభమస్తు, అఖండ ఐశ్వర్యమస్తు. థ్యాంక్ యూ. ప్రేమతో మీ కిరణ్ శర్మ.